వాటర్ ఫాల్స్ అనగానే పాలనురగల్లా జాలువారే నీటి దృశ్యాల్లో మనకు గుర్తొస్తాయి. కానీ అల్లూరు జిల్లాలోని కొత్తపల్లి జలపాతం ఎలా ఉగ్రరూపం దాల్చిందో చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ఈ వాటర్ ఫాల్స్ కు వరద పోటెత్తింది. కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చడంతో పర్యాటకులు సందర్శనకు రావద్దని పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే అనుమతిస్తామని తెలిపారు. కొత్తపల్లి జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ మాధురి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి విశాఖ జిల్లా అయితే మాత్రం పూర్తిగా అతలాకుతలమైందని మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి చెప్పుకున్నట్టయితే కనుక వాటర్ ఫాల్స్ అనగానే జలపాతాలు అనగానే జాలువారే నీటి ఇదైతే మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రత్యేకించి మనకు చెప్పుకున్నట్టయితే కనుక అల్లూరు జిల్లాలో నుండి జీమాడుగుల మండలంలో ఉన్నటువంటి ఏ కొత్తపల్లి జలపాతం అయితే మాత్రం పూర్తిగా ఇది ఒక అందాల జలపాతం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా జలపాతాలన్నింటిలో కూడా ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్నటువంటి జలపాతం. అయితే ఇక్కడ జాలువారే జలపాతం నీరు బదులు ఇక్కడ ఏదైతే ఈ భారీ వర్షాలకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో గంగమ్మ తల్లి పూర్తిగా పరవళ్ళు తొక్కుతూ, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక జాలువారి నురగల వైవిని కూడా కాకుండా పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో నీరు అయితే జాలువారుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడికి జలపాతానికి నిత్యం సందర్శకులు అయితే కనుక ఎక్కువ మొత్తంలో ఎప్పుడు నిత్యం వస్తూ ఉంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ జలపాతం పొంగి పొరలడం, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఘాటీ సెక్షన్ ఏదైతే ఉందో విశాఖపట్నం జిల్లా నుంచి బయలుదేరినట్లయితే ఇటు అరకు నుంచి కావచ్చు, ఇటు పాడేరు నుంచి కావచ్చు, ఇటు నర్సీపట్నం నుంచి కావచ్చు, ఎటువైపు నుంచి వెళ్ళినా కూడా మొత్తం దారులు ఘాటీ రోడ్ అన్నీ కూడా మూసివేయడంతో అయితే మాత్రం సందర్శకులు ఎవరు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా చూసుకున్నట్టే కలెక్టర్ ఆదేశాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఘాటీ సెక్షన్లో ఈ బండరాలు కూడా జారిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల కల్వర్ట్లు కూడా పూర్తి స్థాయిలో పొంగి పొర్లుతుండటంతో అయితే మాత్రం రహదారుల మధ్య వచ్చి ఇరుక్కునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం సందర్శకులు ఎవరు కూడా ఇక్కడ రావద్దంటూ కూడా మనకి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇటు పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం అయితే మాత్రం సందర్శకులు లేక ఈ కొత్తపల్లి జలపాతం అయితే విరవిల్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎప్పుడు నిత్యం సందర్శకులతో కలకల్లాడేటువంటి ఈ కొత్తపల్లి జలపాతం ఇంత భారీగా నీటి ఉధృతి ప్రవాహం పెరగడంతో అయితే మాత్రం ఇక్కడ సందర్శకులను కూడా పూర్తి స్థాయిలో ఆపివేయడం, అదేవిధంగా రోడ్లన్నీ కూడా మూసివేయడంతో అయితే మాత్రం సందర్శకులు లేక కొత్తపల్లి జలపాతం అయితే మాత్రం మనకు వెలబెలబోతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ నాయుడు.